బలంగా మద్దతు ఇవ్వాలి. అప్పుడే నాయకత్వానికి బలం వస్తుంది. బలమైన నాయకత్వం అంటే ఆ అడుగులు 6 ప్యాక్ గంటలు తిరుగుతున్న బలమైన నాయకత్వం కాదు. బలమైన నాయకత్వం అంటే ప్రజలు అండగా నిలబడాలి. ఆ ప్రజలు కోరుకుంటున్న విధానాలను ప్రజలకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఉండాలి. ఒడిదుడుకులను ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగిన నాయకత్వం ఉండాలి. ఈ రోజు ఒకనాడు దేశానికి నాయకత్వం అందించిన తెలంగాణ, ఈ దేశాన్ని ప్రపంచంలో పోటీ పడగలిగిన విధంగా తీర్చిదిద్దిన తెలంగాణ నాయకత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుకోలేకపోతుంది అనేది ఇది తలవంపులు కాదా మనం ఒకసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు ఏలినోడు, 10 సంవత్సరాలు ప్రణాళిక చేసిన చెప్పినోడు ఈ రోజు అభివృద్ధి కోసం రచిస్తున్న ప్రణాళికలను అడ్డుకుంటే ఇది న్యాయమా? మీరు లేకపోతే తెలంగాణ ఉండొద్దా? మీరు పాలించకపోతే తెలంగాణ ప్రజలకు జీవించే హక్కు లేదా? మీ మోచేతి నీళ్లు తాగుతుంటేనే నాటుకుంటే తెలంగాణ ప్రజలు బతకాలనా? తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం లేదా? ప్రజలను కూడా ప్రభుత్వం ప్రజల కోసం ప్రణాళికలు రచించి ప్రజలకు అభివృద్ధి పరమైపు నడిపి ప్రపంచ దేశంలోనూ మేటి రాష్ట్రంగా ప్రపంచ దేశాలతోనే పోటీ పడే దేశంగా నేటి దేశాలకన్నా కూడా అత్యధికంగా అభివృద్ధి సాధించే రాష్ట్రంగా తెలంగాణ ఉండొద్దా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ సింగపూర్ ఇంత అభివృద్ధి సాధించింది అంటే, ఇవాళ సింగపూర్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడేది అంటే ఒక బలమైన నాయకత్వం, ప్రణాళికలు. నేను ఇంతకుముందు వస్తూ మిత్రులకు చెప్పిన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను అభివృద్ధి కోసం ఆకర్షించగలిగే ఆలోచన, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులతో సంపదను సృష్టించి సంక్షేమ పథకాన్ని పేద ప్రజలకు అందించే విధానంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది. అభివృద్ధి సాధించడం, అభివృద్ధి ద్వారా సాధించిన సంపదను పేదలకు సంక్షేమ పథకాల ద్వారా పంచడం, అభివృద్ధి సాధించడం, పేదలకు సంక్షేమ పథకాలను పంచడం అనేది మా ప్రభుత్వం యొక్క విధానం. ఈ విధానం రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, రీజనల్ రింగ్ రైల్ విషయంలో కావచ్చు, ల్యాండ్ ఆఫ్ స్టేట్, ఈ దేశం అభివృద్ధి చెందిందంటే పోర్టులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే సింగపూర్ ఒక హబ్ లో ఉంది. ఈ రోజు సింగపూర్ ను టచ్ చేసుకుంటే ఇంకో దేశానికి పోయే పరిస్థితి ఈ రోజు మీ పోర్ట్స్ వల్ల వచ్చేది. దాంతో మీ ఎకానమీ అనేది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళింది. మరి తెలంగాణకు సముద్రం లేదు, ఏ వైపున చూసినా భూమి ఉంది, ల్యాండ్ ఆఫ్ స్టేట్. అందుకని మన ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ వారు చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ఆకాంక్షించే తెలంగాణ ప్రజలు డ్రై పోర్ట్ కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వండి, డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్టుకి డెడికేటెడ్ నేషనల్ హైవేతో పాటు డెడికేటెడ్ రైల్వే లైన్ వేయాలి. ప్రపంచంలో ఉండే పరిశ్రమలు మా రాష్ట్రానికి రావాలి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి, ఈవీ నుంచి, ఫార్మా వరకు, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెలంగాణ తీసుకురావాలనుకుంటున్నాం. అందుకే మాకు ఔటర్ రింగ్ రోడ్ పక్కన, రీజనల్ రింగ్ రోడ్ పక్కన మాకు డ్రై పోర్ట్ ఇవ్వండి. డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్టుకు డెడికేటెడ్ రైల్వే లైన్తో పాటు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఇవ్వండి. దాంతో మేము అభివృద్ధి సాధిస్తాం. ప్రధానమంత్రి మీరు 5 ట్రిలియన్ ఎకానమీ దేశాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా, మా ఒక్క రాష్ట్రం నుంచి 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తామని ప్రధానమంత్రి. మనకి ఏం తక్కువ అంటే మిమ్మల్ని అడగదలుచుకుంది. ఐటీలో మనకు పోటీ పడే వాళ్ళని ఇవాళ సిలికాన్ వ్యాలీ మన కనిసైగల్లో నడుస్తుంది. ఫార్మా రంగంలో దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 35% మన ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే ఉంది. ఈ రోజు కోవిడ్ ఆ వ్యాక్సిన్ వస్తే మనం ప్రపంచంలో పోటీ పడి కోవిడ్ వ్యాక్సిన్ మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తుంది. మనకు ఔటర్ ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి, హైటెక్ సిటీ ఉన్నది, మెట్రో రైల్ ఉంది, కృష్ణా గోదావరి జలాలు హైదరాబాద్ నగర దాహాన్ని తీర్చడానికి మన దగ్గర ఉన్నది. ప్రపంచ దేశాల నుంచి రావడానికి అన్ని రకాల కనెక్టివిటీ ఉన్నది. ఇంత అద్భుతమైన సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో పోటీ పడే విధంగా అభివృద్ధి పరం వైపు నడిపించాలన్న మా సంకల్పానికి మీ అందరి మద్దతు ఉండాలి. నాకు మా శ్రీధర్ బాబు గారికి వేరే కోరికలు లేవు. మేము జీవితంలో అన్ని చూసినాం. వారి యంగ్ ఏజ్లోనే చాలా పోర్ట్ఫోలియో చూసింది. నేను 20 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి సరాసరి ముఖ్యమంత్రికి వచ్చిన జీవితంలో చాలా ఒడిదుడుకులు చూస్తాను. ఇక మా లక్ష్యం తెలంగాణ ఒక బలమైన రాష్ట్రంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన
పోటీ పడే రాష్ట్రంగా న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి చూసే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. ఈ రీజనల్ రింగ్ రోడ్డును పూర్తి చేయాలి. ఈ మూసీ రివర్ రిజర్వేషన్ పూర్తి చేయాలి. ఈ రోజు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. సెమీ కండక్టర్ ఇండస్ట్రీని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. ఇట్లాంటి ఫ్యూచర్ సిటీని ఏదైతే ఒక గొప్ప నగరాన్ని, ఒక కాలనీ, ఏజెడ్ కమ్యూనిటీ, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కాదు, ఒక నగరాన్ని నిర్మించాలంటే 30,000 ఎకరాల ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రణాళిక రచిస్తున్నాం. దాని ఆర్కిటెక్ట్ సింగపూర్ నుంచే, ఈ రోజు మూసీ రివర్ రిజర్వేషన్ కూడా సింగపూర్ నుంచే కన్సల్టెంట్స్ అపాయింట్ చేసి నేను సింగపూర్ లో ప్రతి ప్రాజెక్టు ప్రతి మూల తిరిగి చూస్తున్నాము అని అంటే, ఇంతకంటే గొప్పగా మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ఈ రోజు సింగపూర్ లో పర్యటన చేపడుతున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. నా విజ్ఞప్తి ఒక్కటే, మీ నుండి మేము ఏమి ఆశిస్తాము, ఆనాడు తెలంగాణ కోసం ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం కావాలని నిలదీసిందో, ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతోనే పోటీ పడాలి. ఆ విధంగా సహకరించే నాయకత్వాన్ని తెలంగాణ సమాజం నుంచి బహిష్కరిస్తామన్న సందేశాన్ని మీరు ఇక్కడ నుంచి పంపించండి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటే మళ్ళీ మనం తిరిగి కోరుకోవడం కష్టము. నెహ్రూ గారి బాధ్యతలు వహించే నాడు దేశం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. అందుకే వనరుల లేని నాయకత్వం రకరకాలుగా ఉండడం, వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఒక రెవల్యూషన్ కింద తీసుకున్న వారు. ఉన్నంతలో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే, చదువు లేకుండా ఉన్న భారతీయులకు చదువు నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోటి ఈనాడు భారతదేశంలో గొప్ప యూనివర్సిటీలుగా చర్చ జరుగుతున్న ప్రతి యూనివర్సిటీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు మన దేశానికి అందించిన గొప్ప సంపద. అదేవిధంగా